గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులకు మళ్లీ షాక్ ఇవ్వబోతున్నారా? పార్టీలో అందరు మంత్రులకు మరోసారి మార్కులేస్తున్నారా? ఇటీవల కొందరు మంత్రుల పనితీరుపై సీఎం సీరియస్ అయ్యారు. తమ శాఖలో స్పీడ్ పెంచాలని ఆదేశించారు. అయినప్పటికీ కొందరు మంత్రులు మాట వినడం లేదా? ఇప్పుడు ఆ ఇద్దరు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారా? పద్ధతి మార్చుకోకపోతే ఉద్వాసన తప్పదని హెచ్చరించారా? సీఎం చంద్రబాబు చేతిలో ఆ స్థాయిలో వార్నింగ్ తీసుకున్న మంత్రులెవరు? ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల సందడి ఇప్పుడే మొదలైంది. రాష్ట్రం నుంచి ఖాళీ కాబోతున్న 4 స్థానాల కోసం అధికార కూటమి మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అసెంబ్లీలో కూటమికి ఉన్న తిరుగులేని బలాన్ని బట్టి ఈ 4 స్థానాలు ఏకగ్రీవంగా కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీల మధ్య కనిపించని పోటీ ప్రారంభమైంది. ఈ పోస్టుల కోసం టీడీపీ నేతలు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్నా కొందరు సీనియర్ నేతలకు ఇప్పటి వరకు ఎలాంటి పదవులు దక్కలేదు. మరికొందరు నేతలు గతంలో తమ సీట్లను సైతం త్యాగం చేశారు. దాంతో ఈసారి ఎలాగైనా రాజ్యసభకు వెళ్లాలనే యోచనలో వారంతా ఉన్నారు. కానీ జనసేన, బీజేపీ కూడా పెద్దల సభలో తమకు అవకాశం కల్పించాలని పట్టుబడుతుండడంతో పదవుల పంపకాలు ఎలా ఉండబోతాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అధికార పార్టీ టీడీపీలో రాజ్యసభకు వెళ్లాలని చాలా మంది సీనియర్లు ఆశపడుతున్నారు. ఇందులో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎస్వీఎస్ఎన్ వర్మ, వడ్ల రామయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న గల్లా జయదేవ్, దేవినేని ఉమా, పార్టీ కోసం పనిచేస్తున్న చింతకాయల విజయ్ కుమార్ వంటి నాయకులు కూడా ఈ రేసులో ఉన్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయతను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక చింతకాయల విజయ్ కోసం ఆయన తండ్రి అయ్యన్న పాత్రుడు ఇప్పటి నుంచే లాబింగ్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. తెలుగుదేశం పార్టీలో అయ్యన్న పాత్రుడు చాలా సీనియర్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశపడ్డారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. దాంతో తన కుమారుడిని ఆయన రాజ్యసభకు పంపాలని అయ్యన్న సీఎం చంద్రబాబుకు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక 2024 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ సీటు నుంచి పోటీ చేసేందుకు చింతకాయల విజయ్ రెడీ అయ్యారు. కానీ చివరి నిమిషంలో జరిగిన మార్పుల వల్ల ఆ సీటు బీజేపీకి దక్కింది. అలా రాయలసీమ నుంచి వచ్చిన సీఎం రమేష్ అక్కడి నుంచి పోటీ చేసి లోక్సభలో అడుగుపెట్టారు. పరిస్థితి చూస్తే 2029లో కూడా సీఎం రమేష్ అదే సీటు నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. దాంతో పార్లమెంట్లో అడుగు పెట్టాలని బలమైన కోరికతో ఉన్న విజయపాత్రుడు రాజ్యసభ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే బీసీ కోటాలో ఈ సీటు తప్పకుండా ఆయనకు దక్కుతుందని అనుచరులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పైపెచ్చు ఉత్తరాంధ్ర నుంచి రాజ్యసభ సీటు చాలా కాలంగా ఎవరికీ ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. దాంతో ఈసారి సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు అన్ని కలిపితే రేసులో అయ్యన్న కుమారుడు బలమైన వారసుడిగా ఉంటారని అంటున్నారు. అయితే యువతకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తున్న క్రమంలో విజయ్ పాత్రుడు పెద్దల సభకు ఎంపిక అవుతారని చర్చ సాగుతుంది. ఈ ఏడాది జూన్లో రాజ్యసభకు ఎన్నికలు జరుగుతాయి. ఏపీ నుంచి మొత్తం 4 సీట్లు ఖాళీ అవుతాయి. అందులో 2 టీడీపీ వాటాగా కూటమి నుంచి ఉంటాయని, 1 సీటు జనసేనకు, మరో సీటు బీజేపీకి ఇస్తారని అంటున్నారు. మరోవైపు రాజ్యసభ సీటు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనే మెగా బ్రదర్ నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం సాగింది. కానీ నాగబాబుకు ఎమ్మెల్సీ పోస్టు దక్కింది. కానీ నాగబాబును ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి ఆయన్ను రాజ్యసభకు పంపే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. భవిష్యత్తులో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగితే జనసేనకు ఓ సహాయ మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ప్రధాని మోదీ ఉన్నారని తెలుస్తోంది. అదే జరిగితే నాగబాబు కేంద్ర మంత్రి అయినా అవ్వొచ్చని అంటున్నారు. అయితే ఆయన రాజీనామాతో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీటును మరో నేతకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ మార్పులన్నీ అవసరం లేదని భావిస్తే మాత్రం ఓ పారిశ్రామికవేత్తను రాజ్యసభకు పంపే అవకాశం లేకపోలేదని అంటున్నారు. కానీ బీజేపీ కూడా ఈసారి రాజ్యసభ సీటు విషయంలో పట్టుదలతో ఉండడంతో కాషాయ పార్టీకి మరో సీటు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బీజేపీకి మాత్రమే అవకాశం కల్పిస్తే జనసేన పార్టీకి పెద్దల సభకు వెళ్లే అవకాశం ఉండకపోవచ్చని ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉంటే బీజేపీ కూడా జాతీయ స్థాయిలో తన బలాన్ని పెంచుకోవడానికి ఏపీ నుంచి 1 స్థానాన్ని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.
కేంద్ర పెద్దల నిర్ణయం మేరకు బీజేపీకి ఒక సీటు కేటాయిస్తే ఆ స్థానానికి ఎవరిని పంపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పరిమల్ నత్వాని పదవీకాలం పూర్తవుతోంది. ఆయన పేరును బీజేపీ ఖరారు చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. కూటమిలోని 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ ఢిల్లీ స్థాయిలో జరిగే సంప్రదింపులే ఈ సమీకరణాలను ఖరారు చేయనున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో సరైన బలం లేకపోవడంతో ఏకగ్రీవం అవుతాయి. కానీ అంతకు ముందుగానే కూటమి పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. అయితే ఈసారి పదవులన్నీ టీడీపీకే దక్కుతాయా, లేక జనసేన బీజేపీకి చెరో సీటు కేటాయించి మిగిలిన 2 సీట్లను తెలుగుదేశం పార్టీనే తీసుకుంటుందా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.